నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ సవరణ ప్రయత్నాలు చేస్తుండటంతో రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆరోపించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధానం అనే నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో చివరి రోజు ర్యాలీ గ్రామం నుండి గడపూర్ గ్రామం వరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకురావడమే లక్ష్యంగా కనిపిస్తున్నాయని అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని మర్చి కులమతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ ఎజెండా అని ఆమె ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమకూర్చి రచించిన రాజ్యాంగం వల్లనే ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ పాదయాత్రలో మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మముని, మండల కోఆర్డినేటర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హాజీపూర్ మండలంలోని రాలిగడపూర్ గ్రామాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఏదైతే స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళ పాలనలో 200 ఏండ్లు మగ్గిన భారతదేశానికి స్వాతంత్రం రావాలని 1920 నుండి గాంధీజీ గారు స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. అయితే వారు భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడై 100 సంవత్సరాలు నిండింది. 1924 డిసెంబర్లో వారు మొట్టమొదటిసారి భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులైనరు. ఆ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా బాపు గారు ఆ రోజు ఆ మహాత్ములందరూ కూడా చేసిన త్యాగాల వల్లనే ఇవాళ మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం. అలాగే వారు గ్రామ స్వరాజ్యం రావాలి అని చెప్పేసి వారు అభిలషించిండ్రు. వారి ఆశయాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి వారు చేసిన కృషిని గుర్తుంచుకుందామని చెప్పేసి ఇక్కడ జై బాపు నినాదంతో పాదయాత్ర అనేది చేస్తున్నాం. అలాగే జై భీమ్, అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత. వారు అణగారిన కులాల వారికి, నిమ్న వర్గాల వారికి కూడా మిగతా అందరితో పాటు వాళ్ళను జనజీవన స్రవంతిలో కలపాలి అని చెప్పేసి ఆ రోజు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిండ్రు. రాజ్యాంగాన్ని, ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని వారు పఠించి మనకేది సరిగ్గా ఉంటుంది అని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని కూడా నిర్మాణం చేసే బాధ్యత కూడా వారు చేపట్టిండ్రు. అట్లాంటి అంబేద్కర్ గారిని ఇవాళ నిండు సభలో అమిత్ షా కేంద్ర హోంమంత్రి వారిని అవమానకరంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇవాళ మనం సమాన హక్కులు, ప్రతి ఒక్కరం కూడా కులమత వర్ణ లింగ వివక్ష లేకుండా సమానమైన హక్కులు అలాగే అవకాశాలని పొందుతున్నామంటే అది ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయడం వల్లనే అది జరిగింది. వారు చేసిన కృషిని ఒకసారి గ్రామాన్ని మళ్ళీ ఒకసారి గుర్తుంచుకుందామని చెప్పేసి జై భీమ్ నినాదంతో పాదయాత్ర చేపడుతున్నాం. అలాగే జై సంవిధాన్, మన రాజ్యాంగాన్ని రాసుకొని మనం అమలు చేసుకొని 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జై సంవిధాన్ అనే నినాదం తీసుకోవడం జరిగింది. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ మన రాజ్యాంగ విలువల్ని కాల రాస్తూ, లౌకిక వాదానికి తూట్లు పొడుస్తూ, వర్గాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, జాతుల మధ్య చిచ్చు పెడుతూ ఇవాళ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తుంది. మరొక్కసారి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, గ్రామాన మన రాజ్యాంగం యొక్క గొప్పదనం ఏందైతే ప్రతి ఒక్కరికి తెలియజేద్దామన్న ఉద్దేశంతో జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని పాదయాత్ర చేపట్టడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలోని ఎర్రాయిపేట సమీప గోదావరి నదిలో స్నానానికి వెళ్లి పూరెల అశోక్ అనే యువకుడు మృతి చెందాడు. ఇసుక కాంట్రాక్టర్పై చర్యలు చేపట్టి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 63వ జాతీయ రహదారిపై బైఠాయించి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టర్ ధనాపేక్షతో పరిమితికి మించి గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు జరపడం వల్ల ఏర్పడిన నీటి గుంతలో పడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలో ఈ గుంతలకు బలై ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయినా అధికారుల చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని వాపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్పై చట్టపరమైన చర్యలు చేపట్టి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సింగరేణి కార్మిక పెన్షన్ పథకం గత 3 దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. తన తాత స్వర్గీయ గడ్డం వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకొని పార్లమెంటులో గలమెత్తడంతోనే సింగరేణిలో ప్రతి టన్నుపై
రూపాయల పెన్షన్ ఫండ్కు కేటాయించేందుకు అంగీకరించారు. దీంతో 140 కోట్ల నిధి పెన్షన్ ఫండ్కు చేరనుందని ఎంపీ తెలిపారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన కాకా వెంకటస్వామి పెన్షన్ పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ₹1 కూడా పెన్షన్ పెరగలేదని అన్నారు. కార్మికుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలక వ్యవస్థకు వ్యతిరేకంగా యువ పార్లమెంటేరియన్ వంశీకృష్ణ ధైర్యంగా రంగంలోకి దిగారు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్న వంశీకృష్ణ కేంద్ర మంత్రులను, సింగరేణి అధికారులను కలిసి వారిని ఒత్తిడి చేశారు. పార్లమెంటులో గళమెత్తారు, వినతి పత్రాలు సమర్పించారు. ఈ నిరంతర పోరాట ఫలితంగా ఇప్పుడే సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రతి టన్నుపై ₹20 పెన్షన్ ఫండ్కి కేటాయించేందుకు అంగీకరించేందుకు కృషి చేశారు. దీని ద్వారా ₹140 కోట్ల భారీ నిధి పెన్షన్ ఫండ్కి చేరనుంది. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం నుండి రిటైర్డ్ సింగరేణి కార్మికుల కోసం మన పోరాటం నడుస్తున్నది. వాళ్ళ పెన్షన్ ₹500, ₹1500 ఏదైతే ఉన్నదో దాన్ని 10,000 చేయాలని చెప్పి మన పోరాటం నడుస్తున్నది. కాకా వెంకటస్వామి గారు ఈ పెన్షన్ ఫండ్ ఎప్పుడైతే వాళ్ళు లాంచ్ చేసినారో అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఈ పెన్షన్ పెంచలేదని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. దీని మీద మంత్రులతోటి, సెక్రటరీలతోటి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఈ పెన్షన్ ఎట్లా పెంచారని చెప్పి వాళ్ళ మీద చాలా ఒత్తిడి పెట్టడం జరిగింది. నిన్న సింగరేణి కాలనీస్ నుంచి గోదావరి వ్యాలీ మైన్స్ ఏదైతే ఇవన్నీ వస్తాయో సింగరేణి మైన్స్, వాటి నుంచి ప్రతి టన్ను మీద ₹20 కార్పొరేట్ పెన్షన్ ఫండ్కి కేటాయించాలని చెప్పి నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో సింగరేణి పెన్షన్ ఫండ్కి దాదాపు ₹140 కోట్ల పెన్షన్ ఫండ్కి కేటాయించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రేమ పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ మందమర్లో అజయ్ అనే యువకుడి ఇంటి ముందు హిజ్రాలు ఆందోళనకు చేపట్టారు. ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. చందన అనే హిజ్రాతో అజయ్కి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఫోటోలు, వీడియోలు తీసుకుని తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని హిజ్రాలు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆయన ఇంటి ముందు బైఠాయించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని హిజ్రాలకు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్లారు. నేను ఒక ట్రాన్స్ మహిళని మందమర్లో ఉంటాను. తిని వచ్చేసి నా కోడలు. ఒక 5 నెలల నుండి ఒక అజయ్ అనే వ్యక్తి నా కోడల్ని ఆ నెంబర్ తెలుసుకొని ట్రాప్ చేసి ప్రేమ అనే ఒక లైన్లో తీసుకొని తనని వ్యక్తిగతంగా వాడుకొని నువ్వు ఇంత ఇస్తేనే నాతో ఉండాలి, ఇంత చేస్తేనే నాతో ఉండాలి, లేకుంటే నీకు నాకు లేదు, లేకుంటే నేను చనిపోతా అని పట్టల కాడికి పోయి ట్రాక్ మీదకి పోయి వీడియో కాల్ చేయడము, లేకుంటే నేను మందు దాగి చనిపోతా అనడము, లేకుంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుందామని చాలా విధాలంగా తనని అనడం జరిగింది. ఒకసారి కొట్టి చెప్పాము, తిట్టి చెప్పాము, మంచిగా చెప్పాము, మేమందరం కూడా కలిసి చెప్పాము. కానీ ఆ వ్యక్తి వినట్లేదు. నైట్ పూట మా గోడలు దునకడం, మా ఇంట్లో మా ఫ్యామిలీ ఉన్నారు, అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి అందరు మా ఫ్యామిలీ ఉంటారు. ఈమె కోసం నైట్ గోడలు దునకడము, మేము అట్లా కూడా బెదిరిస్తే నేను కాదు అని వాడు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తను ఒక్కటే అంటుంది, అత్తయ్య నాకు టార్చర్ అవుతుంది, వాడు ఏదైనా పైసా కోసం ఏదైనా కూడా వాడు వ్యక్తిగతంగా డబ్బులు అడగడం జరుగుతుంది, నా వల్ల కావట్లేదు, వాడు ఏమన్నా కూడా నేను చనిపోతా, నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా, నేను పట్టాల పడతా అని బెదిరియడము వాడు జరిగింది. అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయి ముందుకు రావడం జరిగింది, నా కోడలు. వాడు మేము వచ్చాము, వాడిని మందలిద్దామని మేము వచ్చాము, మమ్మల్ని ఇచ్చి వాడు పారిపోయాడు. అందుకే మన ఇంటి ముందు కూడా కూర్చోవడం జరిగింది. నేను మందమల్లో ఉంటాను. నా పేరు చందన. నన్ను ఒక అబ్బాయి ఒక 3 months నుంచి వెళ్ళి ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసి లవ్, ప్రేమ, అది ఇది అని నా దగ్గర డబ్బులు కానీ అవి తీసుకోవడం, ఇది తీసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం, చనిపోతా, ట్రైన్ పట్టల కాడికి వెళ్ళి చనిపోతున్నాను అలా ఇలా నన్ను బాగా బ్లాక్మెయిల్ చేయడం కానీ, వీడియో కాల్స్, పట్టల కాడికి వెళ్ళి వీడియో కాల్స్, అవి బెదిరింపు కాల్స్, వాళ్ళ ఫ్రెండ్స్కు ఇటు వచ్చిన ఆమెకు ఫోన్ చేసి చెప్పండి అది అని బెదిరింపు కాల్స్ చాలా నాకు వస్తున్నాయి. అందుకు నేను భరించలేక మా వాళ్ళని తీసుకున్నాను.
చేసుకొని చేస్తే రామకృష్ణపూర్లోని అబ్రహం నగర్ సర్దార్ వల్లభాయ్ ఏరియాల నీటి సమస్య పరిష్కరించాలని మాజీ జెడ్పీటీసీ యాకూబ్ ఆలీ కోరగా సింగరేణి అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించారు. దీంతో అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రామకృష్ణపూర్ పట్టణంలో గల అబ్రహం నగర్ సర్దార్ వల్లభాయ్ నగర్ ఏరియాలో నివసించే సింగరేణి కార్మికులకు మంచినీళ్లు అందించేలా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకోవాలని వారం రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాకూబ్ ఆలీ సింగరేణి అధికారులను కోరారు. స్పందించిన సింగరేణి అధికారులు శనివారం కల్వర్ట్లో ఉన్న కొన్ని నీటి పైప్ లైన్లను తొలగించి నూతన పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. నీటి సమస్య ఉందని తెలిపిన వెంటనే స్పందించిన సింగరేణి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ యాకూబ్ ఆలీ అన్నారు. లింగేశ్వర పాఠశాల నుండి అబ్రహం నగర్ బోర్డు వరకు కూడా కొత్త పైప్ లైన్లు వేయాలని సింగరేణి అధికారులను కోరుతున్నామని అన్నారు. స్పందించిన ఎమ్మెల్యే సింగరేణి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని, కాలనీవాసుల నీటి అవసరం నిమిత్తం నూతన పైప్ లైన్ వేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగిందని యాకూబ్ ఆలీ అన్నారు. రామకృష్ణపూర్లోని అబ్రహం నగర్లో లింగేశ్వర స్కూల్ వద్ద డ్రైనేజ్ జామ్ అయి నీళ్ళు వెళ్ళడం అని చెప్పి కొంతమంది నా దృష్టికి తీసుకోవడం జరిగింది. వారం రోజులు అవుతా ఉన్నది. అప్పుడు అదే క్రమంలో మన కమిషనర్ రాజు గారికి ఈ విషయం చెప్పగానే వారు 5 కామాడి సిటీ లేబర్ని పంపించి ఆ కాలువ తీయడంతో అక్కడ పైప్ లైన్ పలిగి ఉండి చింద్రాలు పడి ఆ నీళ్లు పైపులలో మురుగునీళ్ళు పోతూ కనిపించింది. వెంటనే నేను సింగరేణి యాజమాన్యానికి చెప్పడం జరిగింది, రిప్రజెంట్ చేయడం జరిగింది. డివైజీఎం గారు శ్రీధర్ గారికి చెప్పడంతో చూడండి మా దగ్గర లేబర్ లేరు, పైపులు తవ్వించండి, మీద ఉన్నటువంటి కాలువను తవ్వించండి, మేము మా యొక్క సిబ్బందిని పంపించి పైపులు సరి చేస్తామని చెప్పారు. వారు 3 రోజుల నుంచి ఇక్కడ అబ్రహం నగర్లో పైప్ లైన్లు రిపేర్లు చేస్తూ ఉన్నారు. కానీ ఈ రిపేర్ వలన పరిష్కారం కాదు. ఈ డ్రైనేజ్లో ఉన్నటువంటి లైన్ మొత్తం లింగేశ్వర స్కూల్ నుండి ఈ మెయిన్ రోడ్ వరకు ఆ పైప్ లైన్లు 4 ఇంచెస్ పైప్ లైన్లు రోడ్డు పైన మీద ఇస్తేనే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా డివైజీఎం గారికి మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పైప్ లైన్ను ఇప్పుడు చూడండి, అక్కడ కూడా మధ్యలో కూడా డ్యామేజ్ ఉండి నీళ్లు బయటికి వస్తూ ఉన్నాయి. దయచేసి మీరు సింగరేణి యాజమాన్యం ఈ పైప్ లైన్ మొత్తం కూడా లింగేశ్వర స్కూల్ నుంచి మన అబ్రహం నగర్ ఆ బోర్డు వరకు ఈ పైప్ లైన్ మార్చాలని చెప్పి విజ్ఞప్తి. నేను కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మళ్ళీ ఒకసారి రిపేర్ చేస్తాను. ఈ మొత్తం పైప్ లైన్ను పైన చేసే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పి సెలవు తీసుకుంటాను. మందమరి ఏరియాలోని KK5 గని మేనేజర్ తన పద్ధతి మార్చుకోవాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ KK5 గని మేనేజర్ కార్మికుడు ఇబ్బందులు గురిచేస్తున్నాడని, తన పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో GMకు ఏజెంట్కు ఫిర్యాదు చేస్తామని సత్యనారాయణ సూచించారు. ఉదయం 5 గంటలకు గనిపైకి వచ్చిన కార్మికులకు దొంగచాటున గమనిస్తున్నాడని, అది పద్ధతి కాదని సూచించారు. గత ఏడాది కేటాయించిన విధంగా 100% కంటే ఎక్కువగా 106% బొగ్గు ఉత్పత్తిని సాధించి సింగరేణిలోని చరిత్ర సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కార్మికులతో సఖ్యత ఉంటూ స్నేహభావంతో ఉంటూ ఉత్పత్తికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు చెప్పారు నీకు అడుగుతా ఉన్నా, ఎవరిచ్చారు నీకు అధికారం అడుగుతా ఉన్నా. ఇలా దానిపై కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది బేషరతుగా. అదే విధంగా మీ పద్ధతులు మానుకోవాలి. అదే విధంగా కార్మికులను డైరెక్ట్కి వెళ్ళి పొద్దున పూట 5 గంటలకు వచ్చి వాళ్ళని దొంగచాటుగా కావాలి కాసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నావు. డైరెక్ట్గా ఏదైనా సమస్య ఉంటే గేట్ మీటింగ్ పెట్టి కార్మికులు వివరించు, సమస్యలపై నీకు కలవాలని చెప్పు. అది పద్ధతి. కానీ ఇలా యూనియన్లు వద్దు, కార్మికులు ఎవరద్దు, నేనే చెప్తా, నేనే శివమని అనే టైప్లో పన్ను ప్రవర్తిస్తే ఇలా ఏటీస్గా ఊరుకోపోం. ఈ విషయాలన్నిటి కూడా పైన ఏజెంట్ గారు కానీ GM గారు కానీ మేము తెలియపరుస్తాం. ఇప్పటికైనా కార్మిక సంఘాలతోని కార్మికులతోని మమేకమై బొగ్గుత్పత్తికి మీరు దోహదపడాల తప్పించి ఇవాళ కార్మికులు ఇబ్బంది పెట్టి ఏదో నేనే హీరోయిజం చేస్తానంటే కుదరని పరిస్థితి ఉంటుంది. ఏటీస్గా చూస్తూ ఊరుకోపోం. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకొని కార్మిక సమస్యలపై కలిసి వచ్చి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు. సిద్దిపేటలో స్కూల్ విద్యార్థులకు భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి విద్యార్థిని తండ్రిని కోల్పోయి కష్టపడి చదువుకుతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడడంతో హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు.
సిద్దిపేటలో స్కూల్ విద్యార్థులకు భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి మాట్లాడుతూ, నా పేరు సాత్విక, నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. అప్పటి నుంచి మా అమ్మే నన్ను మంచిగా చూసుకుంటుంది, కానీ నేనే ఊరికే తిడుతుండేదాన్ని. నేను ఇప్పటి నుండి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను, మా మమ్మీకి మంచి పేరు తీసుకువస్తాను అని ఆ చిన్నారి వలవల ఏడ్చేసింది. ఇక ఆ చిన్నారి చెప్పిన మాటలకు హరీష్ రావు కూడా కన్నీరు పెట్టుకున్నారు. సాత్వికను దగ్గరకు చేరదీసి ఏడవద్దని చెప్పారు. తన పక్కన కూర్చోబెట్టుకుని ఆ పాపను ఓదార్చారు. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న 2nd క్లాస్లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది, కానీ నేను మా మమ్మీని ఊరికే తింటున్నదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను, మా మమ్మీకి మంచి పేరు తీసుకున్నాను, మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ధన్యవాదాలు. అమ్మా నాన్నల గౌరవాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పి, వాళ్ళ విలువ మనకు తెలిసేటట్టు చెప్పి, మనందరికీ కళ్ళు తెరిపించినటువంటి గురువు గారికి కూడా మనం చప్పట్లు కొట్టాలా వద్దా? కమాన్, ఇంత వెళ్ళే కదా, ఎంత బాగా చెప్పింది రంజిత్ మనకు. ఆర్ యూ రియలైజ్డ్ ఆర్ నాట్? అందరూ రియలైజ్ అయ్యారా? ద వాల్యూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ద టీచర్స్. యూ అండర్స్టూడ్? Can I expect behavioral change from today onwards? ఈ రోజు నుంచి మీ అందరిలో మార్పు చూడొచ్చా నేను? ఎన్ని రోజులు ఉంటుంది ఈ మార్పు? లైఫ్ టైం? విల్ యూ ప్రామిస్ మీ? ఆర్ మళ్ళీ ఒక 2-3 రోజుల్లో మర్చిపోతారా? వాళ్ళు ఎప్పుడు అమ్మ మీద గులగడము, అమ్మను తిట్టడము, అమ్మను ఇబ్బంది పెట్టడము, అమ్మను ఏడ్పించడం చేస్తారా? ప్రామిస్ ఇస్తారా నాకు? ఎవరి మీద ప్రామిస్? ఇంకా అమ్మ నాన్నని ఎప్పుడు ఇబ్బంది పెట్టను, అమ్మ చెప్పినట్టు వింటాను, నాన్న చెప్పినట్టు వింటాను, ఐ లవ్ మై పేరెంట్స్, ఐ లవ్ మై టీచర్స్ అని ప్రామిస్ చేయండి నాకు. విల్ యూ ప్రామిస్ మీ? ప్రామిస్ ఆన్ హూమ్? ఆన్ మీ ఆర్ ఆన్ యూ, ఆన్ యువర్ పేరెంట్స్? మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వాళ్ళ మీద ఒట్టేసి నాకు మాట ఇవ్వండి, అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టము ఈ రోజు నుంచి. ఓకే? అమ్మ అన్నం తినిపించాలంటే మీకు ఒక్కొక్క నోట్లో బుక్క పెట్టి మిమ్మల్ని బతిలాడి తినిపించాలా? మీరే ఇప్పటి నుంచి మంచిగా తినాలి. ఫోన్లు చూస్తూ టైం వేస్ట్ చేయద్దు. అమ్మ ఎలా చెప్తే అలా నడుచుకోండి. షీఈస్ ద వెల్ విషర్. అమ్మ కంటే మన మంచి కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు. షీఈస్ ద ట్రూ వెల్ విషర్. అందువల్ల అమ్మ మాటను వినండి, గౌరవించండి. ఇవాళ తర్వాత మీ అందరిలో నేను మార్పు వచ్చిందని ఆశిస్తున్నాను. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు సమైక్య సభలో పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టామని ఆయన తెలిపారు. ఐటీ ఫార్మాలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించడం, ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పరిశ్రమల కోసం మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్. బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్ స్టేట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పోర్ట్. అందుకే మనము డ్రై పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది. దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే రైల్వే లైన్ వేసి ఒక డెడికేటెడ్ డ్రై పోర్ట్ తీసుకొని ఆ పోర్ట్కి ఒక కనెక్షన్ ఇస్తే మనకు భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రపంచంతో పోటీ పడడానికి ఈరోజు మూసీ రిజర్వేషన్, నిన్న జపాన్ లో ఉన్న టోక్యోలో ఉన్న మీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నేను చూసిన. యుఎస్ లో న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ చూసినాం. లండన్ లో థేమ్ రివర్ చూసినాం. సియోల్ లో చూసి వచ్చిన. ఈరోజు జపాన్ లో కూడా చూసినాం. నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ పెట్టుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈ రోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటున్నారు. నీళ్ళు అనేది సంస్కృతికి, నీళ్ళు అనేది అభివృద్ధికి. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ సంస్కృతి, అక్కడ నాగరికత పెరిగింది. ఈరోజు మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నా, నాలాల ఆక్రమణలు తొలగించాలన్నా, చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను కూలగొడతామన్నా కొంతమంది అడ్డుపడుతున్నారు. మీరందరూ ఎక్కడి నుంచి చూసి ఉండొచ్చు. హైడ్రా కూలగొడుతుంది. చెరువు మధ్యలో నిర్మాణాలు చేస్తే కూలగొట్టకుండా ఉంటే రేపు ప్రకృతి మనల్ని క్షమిస్తుందా? జోగులాంబ గద్వాల జిల్లాలో మరోసారి కాంగ్రెస్ వర్గీయుల మధ్య వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్న భూభారతి అవగాహన సదస్సులో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, జడ్పీ మాజీ చైర్పర్సన్ సరితను స్టేజిపైకి ఆహ్వానించకపోవడంపై కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రంలో శనివారం భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా, స్టేజిపైకి పార్టీ మారిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని ఆహ్వానించి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, జడ్పీ మాజీ చైర్పర్సన్ సరితను ఆహ్వానించకపోవడంతో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు మల్లు రవి కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. ఎమ్మెల్యే పార్టీ కండువా వేసుకుని స్టేజిపైకి వెళ్లగానే ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ సరిత వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారిని వదిలే అవకాశం కోసం పార్టీలో చేరిన వారిని అందలం ఎక్కించడం ఏంటని ఎంపీ మల్లు రవిని ప్రశ్నించారు. పోలీసులకు సరిత వర్గీయుల మధ్య కొంతసేపు మాటల యుద్ధం జరిగింది. ఎట్టకేలకు పోలీసులు వారిని శాంతింపచేసి అక్కడి నుంచి పంపించి వేయడంతో సమస్య సద్దుమణిగింది. ప్రజలకు ఇబ్బంది కలిగించే స్లాబ్ బుకింగ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను కొనసాగించాలని దస్తావేజులేఖరుల సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. స్లాట్ విధానం వద్దు, పాత పద్ధతి ముద్దు అనే కాన్సెప్టుతో గజ్వెల్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు ముందర దస్తావేజులేఖరుల నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్లాట్ విధానం వలన దస్తావేజులేఖరుల ఉపాధి కోల్పోతున్నామని, గతంలో పైలట్ ప్రాజెక్ట్ పేరిట ధరణి పోర్టల్ తెచ్చారని, 3 రోజులు మాత్రమే ధరణి యాప్ను పరిశీలిస్తామని చెప్పి తెలంగాణలో అమల్లోకి తెచ్చారని, దానితో ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. స్లాట్ విధానం వల్ల దస్తావేజులేఖరుల కుటుంబాలు రోడ్డున పడమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు, ప్రజలు వాళ్లకు అనుభవం లేకుండా దస్తావేజ్ కంప్యూటరైజేషన్ లోపల నుంచి రావడం వల్ల సరిగా టైటిల్ లేకుండా కోట్ల రూపాయలు పెట్టుకున్న దస్తావేజుల వాల్యూలు కూడా సరిగా ఉండవు, బ్యాంక్ లోన్లు కూడా సరిగా రావు. కాబట్టి దయచేసి కంప్యూటరైజేషన్ డాక్యుమెంటేషన్లు కాకుండా పాత విధానంలోనే దస్తావేజులు అమలుగా ఉండేటట్లు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. తెలంగాణ ప్రభుత్వాలు లేవు. మేము ఎప్పుడు కానీ మాకు జీతాలు కావాలి, మాకేమైనా కమిషన్లు కావాలని ఎప్పుడు కోరలేదు ప్రభుత్వంతో. అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు మోసం చేయకుండా మా పాత పద్ధతులను కొనసాగించాలని రిజిస్ట్రేషన్లు మేము కోరుతున్నాము. మా దస్తావేజుల బతుకులు మొత్తం రోడ్ల పాలవుతుంది. అందుకనే మాకు ప్రభుత్వము ఈ దస్తావేజు లేఖలను ఆదుకోవాలని మా యూనియన్ తరఫున మేము కోరుతున్నాం. అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం అనంతరావుపల్లి గ్రామంలో శ్రీ దుర్గామాత, ఎల్లమ్మ తల్లి, మహంకాళి అమ్మ తల్లి, మత్తడిపోషమ్మ తల్లి మరియు నాభేశిల ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం 3వ రోజుకు చేరుకున్న వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు, గజ్వెల్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ అందరికీ అమ్మవారి దయ, కరుణా కటాక్షాలు ఉండాలని, అనంతరావుపల్లి గ్రామంలో అత్యంత సుందరంగా గ్రామదేవతల ఆలయం నిర్మించడం అభినందనీయమని, ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.